10 నిమిషాల్లో అమెరికా దేశం కథం. ఎస్, పాకిస్తాన్ నుంచి ఒక మిసైల్ వెళ్ళి అమెరికాని అటాక్ చేయబోతుందా? ఆ మిసైల్ అటాక్ చేసిన తర్వాత 10 నిమిషాల్లో అమెరికా మొత్తం కూడా ఖతం అవుతుందా? ఇటువంటి వార్తలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా అమెరికాకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ DNI ఎవరైతే ఉన్నారో తులసి గబార్డ్, ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎంత డేంజరో పాకిస్తాన్ కూడా అంతే డేంజర్. పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే రేంజ్ ఉన్నాయో అదే రేంజ్తో బాలిస్టిక్ మిసైల్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాయి. అవి నేరుగా అమెరికా వరకు కూడా వచ్చి టార్గెట్ చేస్తాయి. అమెరికా భూభాగంపై కూడా వచ్చి అవి టార్గెట్ని ఫినిష్ చేయగలుగుతాయి. అట్లాంటి కెపాసిటీ ఉన్న, ఆ రేంజ్ ఉన్న ఆ మిసైల్స్ని తయారు చేయబోతూ ఉన్నాయి. కానీ అమెరికా కళ్ళు మూసుకుని ఎంతసేపు ఇరాన్ 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 అంటూనే కూర్చుంది. కానీ ఒక పక్క రష్యా, చైనా, నార్త్ కొరియా, అలాగే పాకిస్తాన్, ఈ 4 దేశాలన్నీ కూడా కలిపి ఒక బిగ్ ప్లాన్ రెడీ చేశారు. పాకిస్తాన్ నుంచి ఆ మిసైల్స్ని లాంచ్ చేసి అమెరికాని అంతం చేయడానికి ఈ ప్లాన్ చేశారంటూ కూడా మీకు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పటివరకు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి, 170 నుంచి 175 వరకు. అలాగే చైనా, రష్యా, నార్త్ కొరియా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఒక పక్క పాకిస్తాన్ అమెరికాని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ, ఇంకో పక్క ట్రంప్కి అసలు నోబెల్ బహుమతే ఇవ్వాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ, ట్రంప్ లాంటి లీడర్ ఇంకొకరు ఎవరు లేరంటూ కూడా చెప్తా ఉన్నాడు షరీఫ్. అట్లాంటి పాకిస్తాన్ అమెరికాకి గోతులు తవ్వి ఆ గోతులో అమెరికాని తోసేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఇది నేను చెప్తుందైతే కాదు, అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ DNI తులసి గబార్డ్, ఆమె స్వయంగా మాట్లాడారు. ఇక రష్యా, అలాగే పాకిస్తాన్, చైనా, నార్త్ కొరియా, ఈ 4 దేశాలు తలుచుకుంటే నిజంగా అమెరికా ఉండదు. ఇప్పటికే ఈ దేశాలతో పాటు వేరే వేరే దేశాల దగ్గర కూడా అమెరికా యొక్క సామర్థ్యాన్ని ఎదుర్కోవడానికి, ఢీ కొట్టడానికి 3000కు పైగా మిసైల్స్ని రెడీ చేసి సిద్ధంగా ఉంచారు. అయితే 2030-35 నాటికి ఆ 3000 మిసైల్స్ కాస్త 16,000 ఆ వరకు కూడా చేరుకునే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ దేశాలే కాకుండా ఇతర దేశాల దగ్గర కూడా 3,000 వరకు కూడా అమెరికాని ఎదుర్కోగల ఆయుధాలు అయితే ఉన్నాయి. అయితే ఈ 2035 నాటికి ఈ మిసైల్స్ అన్నీ కూడా ఇతర బాలిస్టిక్ కావచ్చు, ఇతర వేరే రేంజ్ మిసైల్స్ కావచ్చు, అమెరికా సామర్థ్యాన్ని ఎదుర్కోగలే మిసైల్స్ 16,000కి చేరుకుంటుంది. ఒకవేళ అదే జరిగితే అమెరికా పరిస్థితి ఏంటి అంటూ కూడా ఎవరైతే ఉన్నారో తులసి గబార్డ్, ఆమె ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. సో తాజా పరిణామాలు చూస్తే కూడా అమెరికా కొంచెం డేంజర్లోనే ఉందంటూ కూడా చెప్పాలి. ఇస్లామిక్ కంట్రీస్ అని కూడా యూటర్న్ తీసుకుని అమెరికా అంతం కోసమే కోరుకుంటున్నాయి అనేది కూడా అర్థమవుతుంది. అయితే ఒకసారి చూద్దాం, మరి పాకిస్తాన్, రష్యా, చైనా, నార్త్ కొరియా దగ్గర ఈ వెపన్స్ ఏమున్నాయి, ముఖ్యంగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఏమున్నాయి అనేది కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పాకిస్తాన్ దగ్గర 170 నుంచి 175 వరకు కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. రష్యా దగ్గర 5,580, అలాగే చైనా దగ్గర 600. 2030 నాటికి చైనా 1000కి కూడా చేరుకునే అవకాశం కూడా ఉంది అంటే కూడా చెప్తున్నారు. నార్త్ కొరియా 70 నుంచి 90 వరకు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా నార్త్ కొరియా దగ్గర హోసాంగ్ మిసైల్ 15, దాని రేంజ్ వచ్చేసి 13,000 కిలోమీటర్లు, అంతవరకు కూడా ట్రావెల్ చేసి అది టార్గెట్ని ఫినిష్ చేయగలదు. ఇది చాలా చాలా డేంజర్ మిసైల్. సో నార్త్ కొరియా కిమ్ ఇప్పటికే చాలాసార్లు ట్రంప్ చేస్తున్న ఇతర దేశాలపైన దాడుల్ని ఖండిస్తూ, మా వరకు వస్తే మాత్రం నిన్ను ఖచ్చితంగా ఎదుర్కొనే మిసైల్స్ అయితే మా దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా నిన్ను అంతం చేసే మిసైల్స్ మా దగ్గర ఉన్నాయి అంటూ కూడా చాలాసార్లు ఆయన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అలాగే రీసెంట్గా ఇజ్రాయెల్ పైకి మేము డైరెక్ట్గా అటాక్ చేసేస్తాం, మేము కూర్చోబెట్టి మాట్లాడడం, శాంతి చర్చలకు పిలవం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తారు. అలాగే ఒక పక్క సౌత్ కొరియాకి వారికి సపోర్ట్ చేస్తున్న జపాన్కి కూడా వార్నింగ్ ఇచ్చాడు.
ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ని కూడా సరదాగా లాంచ్ చేశాడు. సో ఏదేమైనప్పటికీ ఈ 4 దేశాలకి తోడు మళ్ళీ ఇరాన్, ఈ పాకిస్తాన్, మళ్ళీ ఈ ఇస్లామిక్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, ఇవన్నీ కూడా ఒకటైతే అమెరికా పరిస్థితి ఏంటి? 18 నిమిషాలు కాదు, 5 నిమిషాలు చాలు. 5 నిమిషాల్లో అమెరికా మొత్తం కూడా ఖతాం. వైట్ హౌస్ అయితే నాకు తెలిసి ఒక సెకండ్స్లలో అది మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైపోతుంది. ఇలాంటి పరిస్థితి అమెరికాకి తీసుకొచ్చి పెడుతున్నాడు ఈ డొనాల్డ్ ట్రంప్ అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేస్తుంది. సో అమెరికా సిచ్యువేషన్ చాలా చాలా డేంజర్లో ఉంది. పైకి అగ్రరాజ్యం, వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. న్యూక్లియర్ ఎవరైతే వెపన్స్ని డెవలప్ చేస్తారో ఆ కంట్రీస్ని టార్గెట్ చేసి వాళ్ళు అంతం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మన భారతదేశం పైన కూడా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తున్నప్పుడు మన నాయకుల్ని చంపడానికి కూడా కుట్రపంది అమెరికా. మన వారు తెలివితేటలు ఉపయోగించి ముఖ్యంగా ఈ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ విషయంలో అబ్దుల్ కలాం గారు చేసిన కృషి వల్ల, ఆయన చేసిన ఏదైతే వర్క్ ఉందో రేయి పగలు, ఈరోజు అమెరికా అంటే డైరెక్ట్గా మన పైన ఎటువంటి దాడులు చేయలేకుంది, మాటలు మాత్రమే పరిమితమయ్యాయి. ఇక పాకిస్తాన్ ఒక పక్క అమెరికాని మేము సపోర్ట్ చేస్తున్నామంటూ అమెరికాకి ఒక పెద్ద గొయ్యి తవ్వింది. ఆ గోతులో అమెరికా ఆల్మోస్ట్ పడిపోయింది. ఇక ఈ పూడ్చే కార్యక్రమం అంతా కూడా ఈ చైనా, రష్యా, కొరియా, పాకిస్తాన్, ఇరాన్ తీసుకుంటున్నాయి. సో గైస్, మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఈ బాలిస్టిక్ మిసైల్స్ ఇప్పుడు పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ వెపన్ రేంజ్, ఆ సామర్థ్యం కలిగిన ఆ స్థాయిలో మిసైల్స్ని రెడీ చేయబోతున్నాయి, పాకిస్తాన్లో తయారవుతా ఉన్నాయి. దీనికి సపోర్ట్ ముఖ్యంగా చైనా చేస్తుంది. త్వరలో అమెరికాని అంతం చేయడానికి ఒక పెద్ద ప్లాన్. ఇక అమెరికా అగ్రరాజ్యం కాదు, ఆఖరి రాజ్యం, లేదంటే ఆకలి రాజ్యం. తర్వాత ఆ స్థానానికి చేరుకోవడానికే చైనా ఇది ప్లాన్ చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఎవరు అనుకోరు మొదటి వరుసలో ఫస్ట్ ప్లేస్లో నేనుండాలని ఎవరు అనుకోరు. అట్లా మరి చైనా, రష్యా ఏదైనా ప్లాన్ చేసిందా? మొదటి 2 స్థానాల్లో మేమే ఉండాలి, అమెరికా ఉండకూడదని ఒక డెసిషన్ ఏమైనా తీసుకున్నాయా? లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? సో ట్రంప్ దూకుడికి చెక్ పెట్టేశారు ఆల్మోస్ట్. ఈరోజు అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థే ఇలాంటి ముఖ్యమైన విషయాల్ని బయటికి చెప్తున్నాయంటే అమెరికా ఎటువంటి సిచ్యువేషన్లో ఉందో అర్థం చేసుకోండి. అలాగే కొంతమంది సైనికులు వారు కూడా వారు ఏదైతే చేస్తున్నారో డ్యూటీకి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు, రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా కెంట్ అనే పర్సన్ కూడా ఈ టెర్రరిస్టులకు సంబంధించి వారు చేసే ప్లాన్స్ అవన్నీ కూడా ముందుగానే పసిగట్టి వారిపైన అటాక్ చేసే, ఒక రకంగా చెప్పాలంటే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అన్నట్టు. ఆ కెంట్ అతను డైరెక్టర్, అలాంటి పర్సన్ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఇరాన్ను ఏదైతే చేయాలనుకుంటున్నావో అది మాత్రం చేయు, కరెక్ట్గా చేయి. న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయకూడదు అనుకున్నావు, చేయి. అక్కడ ప్రజల్ని చంపి, అక్కడ అశాంతిని నెలకొల్పి, గల్ఫ్ కంట్రీస్ని కూడా రెచ్చగొట్టి, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న మనం డెవలప్మెంట్ చేసుకున్న స్థావరాలన్నీ కూడా కూల్చడానికి కారకుడు అయ్యాడు ట్రంప్ ఖచ్చితంగా. అది కాకుండా మన దేశం వల్ల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యి చివరికి వారు కూడా ఇరాన్కి తల వంచాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇరాన్కి సపోర్ట్గా చైనా, రష్యా ఉన్నాయి. ఒక పక్క వీళ్ళ యుద్ధం వల్ల సగం నష్టపోయారు. ఒకవేళ ఇరాన్ కూడా డైరెక్ట్గా వార్లోకి ఇన్వాల్వ్ అయితే పూర్తిగా నష్టమైపోతుంది. ఒక ఘోరమైన ఎడారిలా మారిపోతుంది మిడిల్ ఈస్ట్ కంట్రీ. సో మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? అమెరికా ఇక తోక ముడుచుకోవాల్సిందేనా? 10 నిమిషాల అమెరికా ఖతం అవుతుంది ట్రంప్ కనుక మాట వినకపోతే.